అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎప్పట్లెక్కనే చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. కానీ ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. మహానేడులో ఇంద్రబాబుకు షాక్ ఇచ్చిన మందుబాబు. నువ్వు ఇచ్చిన క్వాలిటీ మధ్యమే కదయా ఇవాళ తాడో పేడో తేల్చేస్తా. చంద్రబాబు మాటలకు ఉండయి కావచ్చు అర్థాలు, ఇప్పుడు మళ్ళా రద్దు చేయాలంటున్నాడు నోట్లు. వానలనే విండిండు బట్టలు, ఎట్లొస్తాయి ఇళ్ళకి ఇట్లాంటి ఉపాయాలు. పని మనిషి పని బంద్ చేసి పోతుందని ఏడ్చిండ్రు ఇంట్లోళ్ళు. సమాజంలో అరుదుగుంటారు ఇంత మంచోళ్ళు. ఇవాళ మా ఇంద్రబాబు మహానేడు అనే ఓ కార్యక్రమం పెట్టిండట. మరి ఆ మహానేడుకు ఎవలెవలు పోతున్నారు, మా ఇంద్రబాబు ఆడ ఏం మాట్లాడుతాడు, డూపర్ 6 హామీల గురించి మాట ఎత్తుతాడా లేదా, ఇంతకు ఈ మహానేడు సభకు జనజాతర ఎట్లున్నదో చూద్దాం పాండ్రుల్లా. జయము జయము ఇంద్రన్న జయము నీకు ఇంద్రన్న, జయము జయము ఇంద్రన్న జయము నీకు ఇంద్రన్న, నీకెవరు తిరుగులేరయో ఇంద్రన్న, నీకెవరు సాటి లేరయో ఇంద్రన్న. అయ్యో, ఈ మహానేడుకు ఒక్కడే కార్యకర్త వచ్చిండా? ఇంతకు ఈ ఇంద్రబాబు ఎక్కడ మరి? అబ్బో, బిల్డప్ బాబాయికి మించున్నట్టున్నాడు కదా. అక్కడ ఉన్నదే ఒకరు, అయినా కూడా ఏదో లక్షల మంది వచ్చినట్టు బిల్డప్ చూడుండ్రి ఎట్లిస్తున్నాడో. తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ఇంద్రబాబు గారు ఇక్కడ ఒక్కడే ఉన్నానండి, జనం ఊరు రాలే. నేను మన పార్టీని పోటు పొడిచి గుంజుకున్నారు అంతే కదా. ఏ సారే మన పార్టీ అధికారంలోకి వచ్చింది, ట్యాంపరింగ్ చేసే కదా. చేస్తా ఉన్నావా? ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? జయము జయము ఇంద్రన్న జయము నీకు ఇంద్రన్న, జయము జయము ఇంద్రన్న జయము నీకు ఇంద్రన్న, నీకెవరు సాటి లేరయో ఇంద్రన్న, నీకెవరు. నచ్చావయ్యా, నచ్చావు. కూర్చో తమ్ముడు కూర్చో. రాజన్ చేస్తే నచ్చరా మరి, రాజన్ చేస్తే నచ్చరా మరి. ఎప్పుడు మనం చూసినట్టయితే ఏమీ లేవా. ఎప్పుడు మన పాలనలో సూపర్ 6 సూపర్ 5 సూపర్ 4 ఏ వస్తలేదు అంతే కదా. ఏంటయ్యా ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? ఇంగ్లీష్ మీడియం మీకు నచ్చదనే తెలుగులోనే మాట్లాడుతున్నా. ఏం తమ్ముడు మీకేం తక్కువ చేశాను నేను? అసలు చేస్తే కదా తక్కువ ఎక్కువ అని చెప్పేదాన్ని. తమ్ముళ్ళు చూసారా, కావాలని ఇతను అలా మాట్లాడుతూ ఉన్నాడు. నాకు తెలియక అడుగుతానా, అసలు ఈ సభకు ఎవరు వచ్చారనే నువ్వు అటు ఇటు చూస్తా మాట్లాడుతుండవా? ఓ ఇంద్రబాబు, మీ సభకు ఎవ్వరు రాకపోవడేందయ్యా? అదే నాకు అర్థం కావట్లేదు. ఏం బాధపడకండి బాబు గారు, ఒక్కరైతే వచ్చిండ్రు కదా మీ పతారను 10 రెట్లు కాపాడేతందుకు. అవును అతనే అసలు సిసలైన కార్యకర్త. తమ్ముడు నచ్చావు నాకు. నువ్వు మాత్రం నాకు నచ్చలేండి అసలు. ఒక్కడి చెప్పు తమ్ముడు, ఎవరు రాని ఏ సభకు నువ్వు మాత్రమే ఎందుకు వచ్చావు చెప్పు, నాకు తెలుసుకోవాలనుంది చెప్పు. నేను ఒక్కడే కాదులేవా, కొందరు వచ్చారు. నువ్వు ఎప్పుడైతే మైకు పట్టుకున్నావో పరిగెత్తుకొని పోయారు. అవునా, మరి నువ్వు ఒక్కడివే ఎందుకున్నావు? నువ్వు మాట్లాడడం అయిపోయినాక నేను మాట్లాడదామని. ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏదే బాబు, మా క్వాలిటీ మధ్య ఏదే. ధరలు తగ్గిస్తా అన్నావు, ఎక్కడ తగ్గించావు? ఇంకా పెరిగినాయి కదా. బెల్ట్ షాపుల్లో అయితే 50 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. సంపద సృష్టించాలి కదా. ఏందయ్యా సంపద సృష్టి? ఇంకొక ఇల్లు కట్టుకుంటావా ఏందా? అట్టా తోడివే ఆ రోజు క్వాలిటీ మధ్య ఎందుకు అన్నావా? ఇప్పుడు నాశనకం ముందు ఎందుకు అమ్ముతున్నావు? నువ్వు తాగున్నావు, దగ్గరకు రావద్దు. నువ్వు ఇచ్చిన క్వాలిటీ మధ్యమే కదయా ఇవాళ తాడో పేడో తేల్చేస్తా. నా పెగ్గులో ఐసు మొక్క. బాబుగారు మీరిచ్చిన చీపు మందు తాగి అంత పిచ్చిగా చేస్తుండాయన చాలా రోజుల నుంచి. కనపడితే కొరుకుతాడు. పారిపోండ్రి. అవునా అయితే జంప్. ఈదుల్లా మా ఇంద్రబాబు మహానేడు సభ పరిస్థితి అన్నట్టు మర్చిపోయినా, ఇవాళ చంద్రబాబు మహానాడు సభ పరిస్థితి కూడా ఇంచుమించు ఇట్లనే ఉన్నదట. బాబు మాట్లాడుతుంటేనే వచ్చిన జనం ఎటోళ్ళటే వెళ్ళిపోయిండ్రు. ఇట్లున్నది మహానాడు పరిస్థితి. ఆటల పోటీలు పెట్టినప్పుడు కాయిన్ తోని టాస్ వేస్తే ఒక టీం లీడరు బొమ్మ చెప్తాడు, ఇంకో టీం లీడరు బొరుసు చెప్తాడు. అప్పుడు గెలిచినోళ్ళకే ఫస్ట్ చాయిస్. కానీ టాస్కు ముందు ఒకటి చెప్పి టాస్ ఎగిరినాక ఇంకోటి చెప్పరు. అసలు ఒక చిల్లర కాయిన్ ముందు చిల్లర చెయ్యరు కదా. అయితే ఈడ చంద్రబాబు గారు మాత్రం చిల్లర ముందు కాదు గాని నోట్ల ముందు మాట మార్చిండు. ఇంతకు మళ్ళేమన్నాడు అంటారా? వినేయండ్రి.
బాబుగారు చూపెట్టండి మీ 2 నాలుకల ధోరణి. 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి. మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. వా 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 చంద్రబాబు గారు మీరు సూపర్ సార్, సూపరు. మళ్ళా పెద్ద నోట్ల రద్దు చేయాలనా, మీకు ఆమోదం తెలపాలనా? డిజిటల్ కరెన్సీ మీద మీరు ప్రధానమంత్రి మోడీ సారుకు లెటర్ ఇచ్చిండ్రా? అయితే ఇదే పెద్ద నోట్లు రద్దయినాక మీరేమన్నారో అది కూడా నల్లంగేసుకుని ఏం మాట్లాడినరో వినుండ్రి సార్. నోట్ల రద్దు వచ్చింది, ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య, ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. ఇంకా గమ్మత్తు ముచ్చట ఏందంటే అసలు నోట్ల రద్దు గురించి, నోట్ల రద్దయినాక బాబు గారు ఏం మాట్లాడిండో అది కూడా ఒకసారి వినుండ్రి. నోట్లను రద్దు చేయడం హిస్టారికల్. ఇది ప్రధానమంత్రి గారితో నేను ఫోన్ చేసి కూడా చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పాను. నోట్ల రద్దు వచ్చింది, ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. పోలా అద్దిరిపోలా దుమ్ము లేచిపోలా అట్లుంటది మరి బాబుగారంటే. 2 నాలుకల ధోరణి అంటే ఏమో అనుకున్నాం గాని బాబు మాటల్లో ఉండే అసలు మతలబు ఇదా. కానీ బాబుగారంటే బాబుగారే పోండ్రి. నేనే మోడీకి చెప్పి రద్దు చేయించినా అంటాడు. ఇంతల్నే వాళ్ళతోని పంచాది పెట్టుకొని బయటికి వచ్చి పిచ్చి తుగ్లక్ చర్య అంటాడు. ఇప్పుడు మళ్ళా వాళ్ళతోని సోపతులున్నాడు కాబట్టి మళ్ళా రద్దు చేయాలని అంటున్నాడు. ఒకవేళ మళ్ళా 500 నోట్లు గిట్లా రద్దు చేస్తే ఇంతల్నే బాబుగారు కూటమి నుంచి బయటికి వస్తే ఏమంటాడో తెలియదు గాని సారుగారి మాటలకు అర్థాలే వేరు పోండ్రి. నోట్లను రద్దు చేయడం హిస్టారికల్. ఇది ప్రధానమంత్రి గారితో నేను ఫోన్ చేసి కూడా చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పాను. నోట్ల రద్దు వచ్చింది, ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య, ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. బాహుబలి సినిమాల ప్రభాస్ ఏం చేస్తాడు, శివయ్యను ఎత్తుకొని అట్లా నడుస్తుంటే వెనకాలొచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా గూస్ బంప్స్ వస్తాయి. ఆ ఒక్క సీన్ తోని సినిమా ఎక్కడికో లేస్తుంది. కాకపోతే ప్రభాస్ కటౌట్ కు ఆ సీన్ మస్తు సెట్ అయింది. ప్రభాస్ బలం ఏందో చూసినాం కదా. అయితే అదంతా సినిమా గాని అంత బలం ఉండాలంటే అది బాహుబలిలకే సొంతమైతది కదా. కాకపోతే ఇప్పుడు మీరు నిజమైన బాహుబలిని చూడబోతున్నారు. ఏం చేసిండు అంటారా? ఇటు బాహుబలి సినిమాల ప్రభాస్ సీను, అటు రియల్ సీను. ప్రభాస్ శివయ్యను బలంతో నెత్తుకుంటే ఈ అన్న బలంతోని బైక్ నెత్తుకొని నడుస్తున్నాడు. ఓ అన్నో చిన్నగానే అడుగులు గట్టిగయ్యి ఏదో ఉప్పు బస్తా మోసుకొని పోయినట్టే పోతున్నావు. అబ్బరే కొడుకు ఏం బలం, ఎక్కడి బలం, అసలు బండి ఎట్లా లేచింది, ఎట్లా నెత్తిన పెట్టుకున్నాడు, ఎవరన్నా లేపి నెత్తిన పెట్టినరా, ఇంత అన్నే భుజాన వేసుకున్నాడా అంటే ఎవ్వరు లేపలేదులా. అట్లే ఎవరో లేపి భుజాన పెడితే ఈ అన్నేడ మోసు అన్నే అలా చెత్తుకొని ఇట్లా బురదల అడుగులేసిండు. అగా చూడండి రియల్ బాహుబలి కటౌట్ ఎంత చూడ సక్కదనంగా ఉన్నదో. అసలు బురదల ఎందుకు ఇట్లా నెత్తిన పెట్టుకున్నాడు, బండి మీదనే పోతే అయిపోవు కదా అంటే ఈ అన్న కంటే ముందుగాల బండి మీద పోయిన వాళ్ళు టైర్లు జారిపడ్డారట. పుసుక్కున నేను ఇట్లా జారిపడితే ఎట్లా అని ఎట్లయితే గట్లనే ఆయనని లేపెత్తుకొని బురద దాటిండి. ఇట్లా మహారాష్ట్ర అన్నది వీళ్ళ ఏరియాలో వర్షాలు బగ్గ పడుతుండేసరికి ఈ ఉపాయం చేసిండు. కానీ తెలివి కల్లోడే పోండి, బైకును భుజాన ఎత్తుకొని బురదలో నడిచిండు అంటే మామూలు తీస్మార్కానా. ఇక ఈ బురదలో బైక్ ముచ్చట ఇటు ఉంచితే ఇటు కూటమి సర్కారు పాలన చూడండి ఎట్లున్నదో. నర్సీపట్నం టు తుని రోడ్డు ఇది. మేము గొప్పగా రోడ్లు వేసినాము, మా అంత పనివంతులు లేరు అని ఒకవైపు కూటమి నేతలు జబ్బలు జరుచుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లోనేమో పరిస్థితికి ఇది. బాబుగారి పనితనం అంటే ఇట్లుంటది, అంతా అబ్రకదబ్ర మోడల్ అన్నట్టు. అప్పట్లా హైదరాబాద్ మున్సిపల్ సిబ్బంది కొందరు ఓ దిక్కు బానబడుతున్నా కూడా ఇంకో దిక్కు మొక్కలకు నీళ్లు పట్టిండ్రు, యాదికున్నదా? అయితే ఇప్పుడు అస్వంటి సీనే ఒకటి రిపీట్ అయింది. అయితే ఇక్కడ మొక్కలకు నీళ్లు పట్టలేదు గాని బట్టలను విండిండ్రు. వానల బట్టలు ఉతుకుతాడు వాన్నవ్వా. ఇసోంటి సీను ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పో హైబ్రిడ్ మనిషి ఒక్కటే పీసు. ఈ దునియాలనే ఎవ్వరికి దట్టని ఆలోచన ఈయనకు దట్టినట్టున్నది. అందుకే ఇప్పటి వరకు ఎవ్వరూ బట్టలు విండని విధంగా వానలో, అది కూడా రోడ్డు మీదనే ఒంటి మీద చొక్కా ఇడిచి ఉతుకుతున్నాడు. తాండూరు బస్టాండ్ దగ్గర కనబడ్డ సీన్ ఇది. మొదట్లో ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వానా అనుకుంటా వర్షం సినిమాలో త్రిష ఎంజాయ్ చేసినట్టు చేసి అటెంకా ఇట్లా అదే రోడ్డు మీద కూసుండి ఒంటి మీద ఉన్న సొక్కాన్ని ఇడిచి ఇట్లా ఉతకబట్టిండు. ఆయన చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒకటే నవ్వుకుండట. మరి ఇట్లా ఎందుకు చేసిండో మీకు అర్థమయ్యే ఉండాలి. అది మా నోటితో చెప్పంగానే ఒక్కొక్కరు ఒక్కో తీరున్నారు చూడండి లోకం మీద. డిక్కీ బలిచిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొడితే ఎట్లుంటది?
బిర్యానీల లెగ్ పీస్ అవుతుంది, లేకుంటే కర్రీ పాయింట్ల చికెన్ 65 అవుతుంది, లేకుంటే మందులకు స్టఫ్ అవుతుంది కదా. అయితే ఇక్కడ కొందరు పోరలు బైకులు వేసుకొని తిరుగుకుంటా పోలీసులను హర్ట్ చేసిండ్రు. ఒక్క పోలీసులనే కాదు, జనాలకు కూడా సుక్కలు చూపెట్టిండ్రు. కానీ 2 రోజులు ఓపిక వచ్చిన పోలీసులు తెల్లారేసరికి ఏం చేసిండ్రంటే హారన్లతోని హడలెత్తించి హల్చల్ చేసిన బైక్ సైలెన్సర్లను కుత్కే విసికి సంపి నడి రోడ్డు మీద వేసి దొక్కిచ్చిండ్రు ఆదిలాబాద్ జిల్లాల పోలీసులు. కథమైపోయింది, రోడ్డుకు అతుక్కుపోయింది పో. చూడండి దెబ్బకి ఎట్లయినాయో సైలెన్సర్లు. పేనం మీద దోషేస్తే కదా అతుక్కపోయినట్టే అతుక్కపోయినాయి. ఇంతకీ ఇవన్నీ ఎన్ని సైలెన్సర్లు అనుకున్నారు? 150కి ఎక్కువనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కొందరు పోకిరి పోరళ్ళు బైక్ తో పాటు వచ్చిన సైలెన్సర్లు కాకుండా ఇకమతులు చేసుకుంటా వేరే సైలెన్సర్లను అమర్చి రోడ్డు మీద తిరిగి ఆగమాగం చేస్తుంటే కోపం చేసిన కాకీలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఇట్లా సైలెన్సర్ల పీక విసికేసిండ్రు. ఇట్లా ఎక్స్ట్రా సైలెన్సర్ పెట్టి ఈ సౌండ్స్ చేసి పటాకా పెట్టి ఏమైనా తమాషా చేస్తే మనం నెక్స్ట్ టైం నుండి ఈ సైలెన్సర్స్ తీస్తాము, ప్లస్ ఒక ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ పైన నమోదు చేస్తాము. ఇన్నరా బైకులు నడిపేటోళ్ళు పోలీస్ సార్ ఏం చెప్తున్నాడో, ఎవరైనా కానీ తమాషాలు చేస్తే తాట తీస్తారట, కేసులు కూడా పెడతారట. మరి లేకుంచేందుల్లా గోయిషిగా లెక్కనో చిన్నపిల్లలకు దడుపు జ్వరాలు పట్టేటట్టు ముసలోళ్లకు గుండెపోట్లు వచ్చేటట్టు సౌండ్ చేస్తే ఎంత కోస అవుతున్నది ఏంది కథ? కానీ ఇట్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డ్రైవ్ చేయబడితే సగానికి సగం తగ్గుతుంది కావచ్చు పోండి సైలెన్సర్లలో. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు. అట్లనే దేశానికి అధ్యక్షుడైన భార్యకు మాత్రం భర్తే. అందుకే వాళ్ళ నడుమ కోపాలు, లొల్లులు, ప్రేమలు అన్నీ ఉంటాయి. అందరు ఆలుమొగలు ఉన్నట్టే పెద్ద పెద్దోళ్ళ జీవితాలు కూడా మామూలుగానే ఉంటాయి. దానికి ఇగో ఫ్రాన్స్ దేశం అధ్యక్షుడు ఆయన భార్యనే సాక్ష్యముల్లా. ఎందుకంటే చూడుండ్రి అధ్యక్షుని భార్య ఏం చేసిందో. అయ్యో ఇదేందుల్లా ఇది, అందరి ముందే దేశ అధ్యక్షుణ్ణి చెంపమించి కొట్టింది ఆయన భార్య. పాపం ఏమనాలో కూడా అర్థం కానట్టున్నది ఈయనకి. అందుకే మీదికి చూడ నవ్వుకుంటా ఆడున్నోళ్లను అటు ఓండ్రని సైగ చేస్తే పాపం సారు వారి బాధను అర్థం చేసుకొని మాకేం తెలియదు, మేమేం చూడలే అన్నట్టే వెళ్ళిపోయిండ్రు ఆడున్న సెక్యూరిటీ వాళ్ళు. ఇక అటెంక మళ్ళా విమానం లోపలికి పోయి ఏం చెప్పిండో తెలియదు గాని ఇద్దరు కలిసి మంచిగానే బయటకు వచ్చిండ్రు. మరి లోపల ఎన్నున్నా బయటికి కనపడనియొద్దు కదా. మరి విమానం లోపల ఏం లొల్లయిందో ఏం మాట అనుకున్నారో తెలియదు గాని ఇట్లా విమానం డోరు నుంచి బయటకు వచ్చే టైంలోనే ఒక్కటేసింది. నువ్వు దేశానికి ప్రధానివి కావచ్చు గాని నాకు కాదు కదా, నాకు కట్టుకున్న మొగునివే, నీ మీద సర్వ హక్కులుంటాయి, కొడతా తిడతా అన్నట్టే చెంపదెబ్బేసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్సుయల్ ను ఆయన ఇంటామే బ్రిగెట్ మెక్రాన్ అన్నట్టు ఇసువంటి బాధ ట్రంప్ కూడా ఉన్నట్టే ఉన్నది. అంతకు ముందే ఓసారి ట్రంప్ ఆయన భార్య చెయ్యి పట్టుకోవాలని చూస్తే ఆమె అసలుకే పట్టుకోదు. ఇట్లా ఒకసారి కాదు 2 సార్లు అయింది. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అయ్యేటాలకు ప్రపంచం మీదనే ఆధిపత్యం చూపించాలనుకున్నోళ్ళు కూడా భార్యల మీద ఆధిపత్యం చూపించలేరు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.